ఇంతకు నుంచి పిలుస్తుంటే పలుకోవేంట్రా? వాట్? అయినా ఇది జాగింగ్ లా లేదు, ఏదో బ్యాంక్ రాబరీ చేసి పారిపోతున్నట్టుంది. బ్యాంక్ రాబరీ అంట. కాలేజ్ అయిపోయిన వెంటనే మా ఎవరికి చెప్పకుండా వచ్చేసావు. అంత అర్జెంట్ పని ఏంట్రా నీకు? పైగా పొద్దున 10 అయితే గానీ లేక జాగింగ్ ఒకటి. అమ్మాయిలకి సైడ్ కొడదామనా? అవును, నైట్ 11 కి కాల్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఎంగేజ్ వచ్చిందనుకో అయిపోతావు. సరేరా, ఈవినింగ్ 5 కి రెస్టారెంట్ లో కలుద్దాం, వచ్చే. సరేరా, అమ్మ వెయిట్ చేస్తుంది. అయి కొడుకు, బాయ్. ఓకే బాయ్. మొన్న మరీ అంత క్యూట్ గా పిలవకే, గిఫ్టేగా తీసుకొస్తాలే. సో స్వీట్. ఓకే బాయ్. బాయ్. బై ద వే, ఆంటీని అడిగానని చెప్పు. సరే సరే. దీనమ్మా లేవ్ లేవ్ నీ అబ్బా. అరే బావా, టైంకి వచ్చావరా? ఏంట్రా? అర్జెంట్ ఫ్రెండ్ కలవాలరా, బైక్ ఎవరా? బా, నాకు కూడా పని ఉందిరా ఇప్పుడు. బా, ఇప్పుడు ఏం చేద్దాం? అదిగో మా చెల్లి వస్తుంది కదా, దాన్ని డ్రాప్ చేయమంటారు. ఏ నీతు, తను గుర్తుంది కదరా మా చెల్లి, అదే చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. వీడే మనం ఉన్నాగడు. అందరూ బోర్డు వైపు చూస్తుంటే వీళ్ళు మాత్రం డోర్ వైపు చూస్తుంటారు. వాళ్ళ లెసన్ కోసం, వీడి నీతు కోసం. అందమైన అమ్మాయిలు ఎప్పుడు లేట్గానే వస్తారు. బహుశా వాళ్ళ గురించి వెయిట్ చేసే అబ్బాయిల కోసం. మ్యామ్ ఇచ్చిన వర్క్ కోసం వాళ్ళ మాయ కొనిచ్చిన స్లేట్ని వెతుకుతుంటే, అయ్యో స్లేట్ మర్చిపోయానని గుర్తొచ్చిన మున్నాగడికి నీతు స్లేట్ ఇచ్చింది స్లేట్ అయినా మనోడు మనసు ఇచ్చినంత ఫీల్ అయ్యాడు. ఆడికేం తెలుసు, త్వరలోనే ఫుల్ అవుతాడు. వేర్ ఇస్ యువర్ స్లేట్ అని మ్యామ్ అడిగిన వెంటనే నీతు తన స్లేట్ తీసుకుని మ్యామ్కి ఇచ్చింది. అదే ప్రశ్న వీడిని అడిగితే నీతు వైపు లుక్, మ్యామ్ వైపు లుక్. కట్ చేస్తే ఆ దెబ్బ ఇంకా గుర్తుంది. నేను దాంతో బైక్ మీద. టైం లేదు, చూసుకో మరి. నేనా? వీడితోనా? స్కూటీ మీద? ప్లీజే, నా బెస్ట్ ఫ్రెండ్. బై ద వే, థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. అది దిగేటప్పుడు చెప్పాలి. ఓ, ఇప్పుడు వచ్చా? ఇన్ ఈవినింగ్. కాలేజ్ ఎలా ఉంది? బానే ఉంది, కానీ అప్పుడే 4 years అయిపోయిందంటే నమ్మబుద్ధి వేయట్లేదు. హే, చిన్నప్పుడు మన మధ్య జరిగిన దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? నేనెందుకు ఫీల్ అవుతా? అయితే గీతే నువ్వు ఫీల్ అవ్వాలి. బుక్ అయింది నువ్వు కదా. చీనీ, ఇది నా స్నిగ్గీ కంటే కొంచెం. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతాను. గర్ల్ ఫ్రెండా? మన ఊళ్ళో? నాకు తెలియకుండా.
హైదరాబాద్ లో కమిటీల లిస్ట్ అంతా పెట్టు తిరుగుతున్నావా? సారీ, అయినా నీకు తెలియటానికి తన నీలా బ్యావర్స్ గా తిరిగే బ్యాగ్స్ కాదు. ఈవినింగ్ 6 దాటితే గడప దాటి కాలు బయట పెట్ట తెలుసా? Sneaky, come fast. Get in. Get in. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని చాలా సౌమ్యంగా ఉంటుంది. क्या पोट्टी है रे मामा? तेरे लड़की है क्या? नहीं रही मगर अच्छी तो लग रही है. साली एक मारती तो అక్క వద్దే. అండ్ ఫైనల్లీ అసలు నాన్ వెజ్ అంటే ఏంటో తెలియదు తెలుసా? అదృష్టవంతుడు అన్నమాట. అవును, బాగా. ఇక్కడ షాపింగ్ మాల్ ఉంటే ఆపు, నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనాలి. అలా నవ్వకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. నా గర్ల్ ఫ్రెండ్ నచ్చేలా, తను నన్ను మెచ్చేలా ఓ సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేయాలి. వెల్ ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది? దానికి ఫ్రీగా కొనివ్వాలి కానీ ఏదైనా వేసుకో. అది కాదు, ఫ్రీక్వెంట్ గా ఏం వేసుకుంటుంది? జీన్స్ టీషర్ట్. సార్ ఈ గ్రీన్ డ్రెస్ చూడండి. జీన్స్ టీ-షర్ట్. నీ గర్ల్ ఫ్రెండ్ సైజ్ ఎంత? వేస్ట్ సైజ్. ఓ అదా, దేర్. ఓ ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఏం చేస్తున్నావు? గుర్తెచ్చుకుంటున్నాను. ఏంటి? నీ సైజ్ ఎంత? వాట్? సారీ, యువర్ వేస్ట్ సైజ్ సేమ్ సైజ్ సో. ఓ ఇప్పటిదాకా నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత ఖర్చు పెట్టావు? నీ బాయ్ ఫ్రెండ్ నీకు ఖర్చు పెట్టినంత. మూసుకుంటావా? మూసుకున్నా. నీతో నాకు డౌట్ అడిగితే ఏమనుకో కదా. అనుకున్న అడగడం మానవు కదా. పొగరు తగ్గలేదు. ఏంటి? ఏం లేదు, మీ అన్నయ్య అసలు అలా ఎలా ఉంటాడే అంటే? అంటే ఓ అమ్మాయివి నువ్వైతే ఓకే, కానీ అబ్బాయి వాడు అలా అలా ఉంటాడే, గోడకు సున్నం కొట్టినట్టు. అలా కోపంగా చూడకే తల్లి, ఏదో క్యూరియాసిటీ కొద్ది అడిగాను. ఈ కాలంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు బాబు. అవును, తెగ పోస్తున్నారు కదా. ఏంటి? సోపు. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. సరే మరి వెళ్తానైతే. ఇక్కడి వరకు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వకుండా వెళ్తావా? వెళ్ళాలి, లేట్ అవుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు రా. సో ఇంజనీరింగ్ అయిపోయింది కదా, వచ్చే ప్లాన్ ఆఫ్ యాక్షన్. అన్నేనా? ఇంగ్లీష్ లో మాట్లాడితే డౌట్ వచ్చింది. సీరియస్లీ, వచ్చే ప్లాన్ ఆఫ్ యాక్షన్. 1 year రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. వై? మరి ఇంజనీరింగ్ అయ్యిందో లేదో ప్రతి ఒక్కడు వాట్సాప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని సాగు కొట్టేస్తున్నారు. పోనీ ఏదైనా చేద్దామంటే అది చేస్తే ఇది అంటారు, ఇది చేస్తే అది అంటారు. అందుకే 1 year రెస్ట్ తీసుకొని ఏం చేయాలో ఆలోచి. You're crazy. టైం అయిపోతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాలేదు. అదిగో మాటల్లోనే వచ్చింది. హాయ్. హాయ్. హే, దిస్ ఇస్ నీతు అండ్ షీస్ నిక్కీ. హాయ్. వన్ సెకండ్, ఇదిగో నీ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. You're so lucky. I know. You guys are so cute together. Together? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ గురించే. మీ ఇద్దరు లవర్స్ కదా. ఎవరు చెప్పారు? వాడు ఇష్టపడుతుంది నిన్ను,
వాడు లవ్ చేస్తుంది నిన్ను. వాడికి నువ్వంటే పిచ్చి. కాలేజ్ లో ఎంతమంది ఉన్నా ఇప్పుడు నీ గురించి ఆలోచించేవాడు. ఇన్ఫాక్ట్ నేను ట్రై చేసినా పడలేదు. నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండా? ఎవరు? తెలీదా? ఆహా. చెప్పాలా? 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 రే 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 నిన్నేరా? ఏంట్రా రొమాంటిక్ గా ఉంచుకుంటున్నావా? అబ్బచ్చా అటు చూడు. ఓ షిట్. నీతు వెయిట్. ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నావు? ఏ డిన్నర్ కూడా చేసేయమంటావా? నీతో ఐ లవ్ యూ. అసలు ఒక్క విషయం చెప్పు, ఈ విషయం మా అన్నయ్యకి తెలుసా తెలీదా? ప్లాన్ చేసిందే బావా. అసలు మీతో పని కలిపి చెప్తాను. నీతు వెయిట్. అయినా అదెవరో బానే ఉంది కదా, తనతో కమిట్ అయిపోతే సరిపోతుంది కదా. అమ్మో అదా, దానికైతే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అస్సలు ఛీ లేకో. నీతు చెప్పేది విను, ఆగు. నీతు ఆగు. నీతు వెయిట్. నీతు వెయిట్. ఆగు. నీతు నన్ను మర్చిపో, టైం వేస్ట్. బా ఏరా బావా, ఆల్ హ్యాపీసా? నువ్వు నీ ఏదో ప్లాన్ కుక్క చేసినట్టు చూస్తుంది కదరా. అదేంటి మరి, ఇంట్లో రియాక్షన్ బానే ఉంది. అవునా? అయితే వర్కౌట్ అయిందంటావా? నాకేం తెలుసు. రే బావ త్వర కనుక్కోరే. ఓకే. హలో, ఎరా ఒప్పుకుందా? ఏంట్రా ఒప్పుకుందా? నాకు తెలుసురా అది ఒప్పుకోదని. ఎలాగో 4 years నాతోనే తిరిగావు, ఒప్పేసుకోరా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఏరా ఉందా? బావా, ఒప్పుకుందా? ఇది ఒప్పుకుందిరా. ఇది ఒప్పుకుంది. దీన్ని సెట్ చేయి. అరే కోపంగా చూస్తే ఎలా, నన్నే వేధిస్తే ఎలా, ఓసారి చూడే ఇలా రన్నే ప్రియా. ఏది? హలో. అరే బావా, అర్జెంట్ గా అవతల పో, బూతులు తిడుతుంది. అమ్మో ఏడు అవతల పో. తారనానా. ఫిక్కర్ రద్దిరిపోయింది. కాసేపు లేనేద్దాం. రోజులుగళ్ళు దాని తలగా. రేబాన్ మొన్నే కొట్టిలేరు ఎక్కన్నా. ఏది చూడలేదు, ఫోన్ చూద్దాం. 6542 అసలే ఓకే. ఇదిగో ఇదే నా కొత్త ఐఫోన్. జగదీష్ మార్కెట్. ఏంటి ఇంకా చూడలేదు? ఫోన్ మార్చా. హోల్డే పొత్త తిరిగిపోయింది. అయ్య బాబాయ్, ఎవడీడు? ఎంతున్నాడు? దోలు తిరిగిగా. లవరా? కాదు, సిస్టర్. ఓ అమ్మ దీనమ్మా, ఇంకో పడుకోడు. ఫేట్. నీకు కూడా సిస్టరా? కాదు, లవరు. నేను అయ్యాక ఫ్లవర్. లాంచ్ చేద్దాం. అమ్మ దీనమ్మ ఏంటి క్యాప్ లాగేసుకున్నాడు? ఏంట్రా? ఏంలే,
50 బొక్క. ఇంక నా వల్ల కాదురా. ఎంత కష్టపడినా కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. చూస్తుంటే సంజీవ్ పార్క్ సింగిల్ గా రోజులు వచ్చేసేలా ఉన్నాయి. రేయ్ తెలుసు మీ చెల్లెని తెలుసు, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా. లేదంటే దాని వద్దులే, బూతులు వచ్చేస్తున్నాయి. చెప్పుకోలేకపోతున్నాను కానీ ఏడుపు వచ్చేస్తున్నారు బాబా. అలా గొడ్లప్పకి చూడటం ఆపరా. ఏదో చెప్పండి. పోనీళ్ళు కాలు పట్టేసుకో. ఏంటి ఒక్కడిని? ఎక్కడికి వెళ్ళి మన వాళ్ళని ఇంకా నలుగురిని తీసుకురాడండి. అక్కర్లేదు, వెళ్ళి కూర్చో. సర్లే నీ ఇష్టం. కాదు కానీ నేనే దడి చేసేయాలి. ఏం చేస్తావురా? నువ్వు చెప్పిన తప్ప ఏదైనా చేస్తాను. ఇలా మన మున్నగాడు ఐ డోంట్ నీడ్ యూ అనుకునే అమ్మాయిని ఆల్ ఐ నీడ్ ఈజ్ యూ అనిపించేలా చేశాడు. Every time I think of you, my heart skips for you. I can see nothing but you. The skies are few. Every time I walk alone, I can feel you around me. Every time I feel so bad when you're not with me. This means all I need is you. 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 అసలు నన్ను లవ్ చేసావా? లేదే, చేయలేదు. ఇన్ని రోజులు టైం పాస్ చేశాను నీతో. అప్పుడు పెళ్ళంటావని తెలియక చేశానే. చాలా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటారు పెళ్ళి. వచ్చి అడగాలంట ఏదో.